ఆడుకుంటున్నాను కాదురా కొడుకు. ఆసరైతడనుకున్న కొడుకు ఆవిరైపోయెనో. నువ్వు మీదంతా మీనికెళ్ళి కిందికి ఎట్లా వచ్చింది, ఎవ్వరు వేసుకపోయింది, ఏ ఎస్ఐ వేసుకపోయింది, నాకు అదొక్కటి కావాలి. కనీసం మా ఇంటికి వచ్చినప్పుడు కూడా కనీసం ఒక 2 రోజులు కూడా నవ్వుకుంటా కనీసం తెల్లరైందంటే 2 రోజులు అయిందంటే మనం పోదన్న డ్యూటీ పోతుంది నేను వెళ్ళిపోవాలని చెప్పి మనం తీసుకొని వెళ్ళిందన్న. నైట్ చీకట్లో కూడా మోషన్స్ అయినా కూడా మనం విడిచిపెట్టకుండా హైదరాబాద్ తీసుకుని అమ్మ వాళ్ళు తమ్ముడు అన్న వీళ్ళు అంత తొందర అక్కడికి ఎక్కడికి వచ్చారు. రోజు గొడవ అయింది. నా భర్త ఆడికే ఆ రోజు నాకు బాగా జ్వరం వచ్చింది. నన్ను అన్నాడు నువ్వు ఇంట్లోకి పోయి వండుకోపోయాను. సరే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు అని సైలెంట్ గా ఉన్నాం. వాళ్ళ బామ్మర్ది సామరస్యకంగా అన్నాడు, మా మామ నా బిడ్డ అయితేంది ఎవరిలైతేంది కోపం అయితే బుజ్జగించి చెప్తా, మాటినకపోతే ఓ దెబ్బ కొట్టి చెప్తా అని అన్నలో దాన్ని వాడు ఇంటెన్షన్ గా తీసుకొని వాడు నా చెల్లెను కొడతాడట అని మా ఇంటికే వస్తావు నువ్వు మాటలు ఇడిచి పెడతావరని నువ్వుకుంటారా అన్న. చేతిని గోడ గుద్దుడు, నీ అమ్మ ఒక్క బొక్క దొరకకపోవాలి. ఎవరు వాళ్ళ బొమ్మర్దులు వాళ్ళ అన్న పెద్ద అన్న అంటాడు బాంది ఒక్క బొక్క దొరకపోవాలని గోడకు 4-5 సార్లు గుద్దుకున్నాడు చేతిని. హైదరాబాద్ రాలని చూపిస్తా నేను అంటూ అమ్మ జాతి అని అన్నోళ్ళు ఇక మా మరిదికి ఆవేశం ఆగాలి. వచ్చిందా ఇక నాకు రింగ్ ఇచ్చిండు, నువ్వు ఎవరిని కొడతావురా అని అన్నోళ్ళు అప్పటిదప్పుడే ఉన్నాడా మీ దగ్గర పడ్డాడు ఆయన కొడతాడు. ఇక వీనేం చేసిండు నా భర్త కొట్టుకున్నాడు మీ దగ్గర పడ్డాడు కథం. ఇక ఇద్దరు కథం ఒకళ్ళ మీద ఒకరు మొత్తం ఎటోళ్ళని అటే దొబ్బుకుంటా మస్తు కొట్టిండు. ఎంగేజ్మెంట్ ఆ రోజే గొడవ అయింది. గొడవ అయినాక ఇక మా మరిది ఇక నాకు అది నన్ను పెళ్లి చేసుకోదు అంతే. చిన్న పిన్ని ఉన్నా వాళ్ళ చిన్న బాబాయ్ కూడా బాగా ఇలా వాళ్ళకు కూడా శిక్ష పడాలి. 3 months బ్యాక్ పంచదైనప్పుడే వచ్చిండ్రు, మొన్న చనిపోయినప్పుడే రాలే. అయితే వీళ్ళ ప్లాన్ ఏంటిదంటే చిన్నమ్మ బాబాయ్ ప్లాన్ ఏంటిదంటే వేరేటోడు దాన్ని లవ్ చేసిండు అంటే జగిత్యాల ఉంటాడు వాడు, దానికి ఇయ్యాలి వీడిని ఏమన్నా విడాకులు చేయాలని ప్లాన్ వేసిండు. కానీ మా తమ్ముడు ఎవరికి ఇప్పుడు మీ తమ్ముడిని పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఆల్రెడీ ఒక సంబంధం వేరే ఉన్నాడు. ఫస్ట్ లవ్ చేసింది ఒక అబ్బాయిని కురుమొల్లాట వాళ్ళు. అది అయిపోయినాక మధ్యలో ఈ నెంబడబడ్డది పెళ్లి అంటే ఆ కుర్మోళ్ళ అబ్బాయిని లవ్ చేసుకుంటేనే ఈయన లవ్ చేసింది అన్నదాట. మరి సౌందర్య మరి నువ్వు నన్ను లవ్ చేస్తాను, నువ్వు ఫస్ట్ ఇంకొకరిని లవ్ చేస్తున్నావు అంటే ఇక చింటూ నువ్వు ఆయన ఇష్టమే నువ్వు ఇష్టమే అని. సరే మరి నేను ఇష్టం ఆయన ఇష్టం అంటున్నావు కదా మరి ఆయననే చేసుకో అన్నాడు. సపరేట్గా పక్కకు జరిగింది. మరి వాళ్ళిద్దరికి ఏ మధ్యలో గొడవలు అయినాయో కథం వాడిని విడిచిపెట్టింది అయిపోయింది. ఇక అమ్మాయి హైదరాబాద్ కదా, అబ్బాయి కరీంనగర్ అని అంటున్నారు మీరు. ఫస్ట్ అంటే కరీంనగర్ అబ్బాయిని లవ్ చేసింది ఫస్ట్ అబ్బాయి హైదరాబాద్ రామనటోడు రామోడు అద్దన్న వల్ల అప్పుడు మా తమ్ముడు కలుక్కున్నది మళ్ళా. అయితే ఈ మా తమ్మునికి ఉన్న ఈ సౌందర్యకి మ్యారేజ్ కాకముందు మళ్ళీ ఇంకొక అబ్బాయి లవ్ చేసిండు. ఎవడు వాడు మన జగిత్యాల ఉంటాడు నరేష్ అన్నటోడు, వాళ్ళు లవ్ చేస్తా అంటే ఇప్పుడు మా వీళ్ళ చిన్న పిన్నికి ఉన్న వీళ్ళ బాబాయికి బాగా దగ్గర అన్నట్టు అక్కడ జగిత్యాల. అయితే ఇప్పుడు మా తమ్ముడు ఏం చేసిండు, ఇది ఆడు చేసుకున్న వల్లే మా తమ్ముడు దగ్గరకు పోయి రాజు మన ఇద్దరు నన్ను లవ్ చేస్తున్నాడు కదా, మా ఇద్దరు పెళ్లి చేసుకున్న వల్లే సరే అని చెప్పి దగ్గర అన్నట్టు ఇద్దరు లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకున్నారు. అయితే వీడు నరేష్ అన్నటోడు అదంటే బాగా పిచ్చి, ఏది ఇదంటే ఆయనకి బాగా ఇష్టం అన్నట్టు. ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ సెకండ్ వాడిగా సెకండ్ బాయ్ ఫ్రెండ్ అంటే ముగ్గురు మీ తమ్ముతో ముగ్గురు. అయితే ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా దానికి. అయితే ఇదేంటంటే ఈ మా తమ్ముడు కొడతాడు అని చెప్పి ఏం చేసిండు, నరేష్ కి అయిపో అని చెప్పి ఏం చేసిండు, ఆ రోజు కేసు పెట్టినప్పుడు పెళ్లి కాకముందు కొట్టిండు మీ తమ్ముడు. పెళ్లి కాకముందు ఒక రోజు కొట్టిండు. ఎందుకు కొట్టిండు అంటే అయితే విషయం ఏంటంటే ఒక రోజు వాళ్ళ ఇంటికి పోయిండు. వాళ్ళ ఇంటికి పోతే ఇట్లా ఆడ వచ్చిన మోలే దగ్గర కూర్చొని మాట్లాడు, పక్క పండు కూర్చొని మాట్లాడు. పెళ్లి అయినాకనే వీళ్ళిద్దరికి పెళ్లి అయిన తర్వాత ఆ నరేష్ అంటే మా అక్క వాళ్ళ అంటే మా ఇదే మళ్ళీ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిండు, జగిత్యాలకు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిండు. వెళ్తే వాడు అక్కడికి వచ్చిండు. వాడి ఎందుకు వచ్చిండు తెలియదు అసలు. మరి ఇది రమ్మన్నదా వాళ్ళ పిన్ని రమ్మన్నదా ఏం తెలియదు.
చెప్పిండట అప్పటికి వాడు అత్త నువ్వు మాట్లాడకన్నప్పుడు నువ్వు సైలెంట్ గా ఉంటా అయిపో కదా, భర్త మాట్లాడద్దు అన్నాడు. దాంతో ఇట్లా చేతిలో చేసిన వాళ్ళే ఆయనకు ఆవేశం ఆగక కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటా మాట్లాడుకుంటాడట. మాట్లాడిన నరేష్ తోటి మాట్లాడిన వాళ్ళే ఇక వీళ్ళకి ఆవేశం ఆగలే. భర్త నేను పక్క పొట్టు ఉండంగా నువ్వు మాట్లాడకమన్నప్పుడు నువ్వు ఎట్లా మాట్లాడినావు అని బయటికి తీసుకొచ్చి లొల్లు పెట్టుకున్నాడట. లొల్లు పెట్టుకున్న వాళ్ళే వాళ్ళందరూ ఉండి ఒకడేమో అంటాడు, వాడు ఎందుకు బెదిరిస్తాడు, వాడు ఎందుకు అది చేస్తాడు ఇది చేస్తాడు అని అన్న కథం తెల్ల ఇక మనం ఇప్పుడు పోదాంపా అది ఇది అని ఈయన అన్నాడట. ఇక ఆయనకు మనసు ఒప్పక ఈ నుంచి పోదాంపా ఇక మనం అది చూసినావు కదా మీ తమ్ముడిని, పోదాంపా ఇక మనం ఇంటికి అని ఈయన అన్నాడు. ఈయన అన్న వాళ్ళు ఇంటికి వచ్చిరట. ఇంటికి వచ్చినాక కూడా ఇక నాతోటి తర్వాత ఫోన్ చేసి అక్క ఇగో గిట్లా నన్ను గిట్లా బాబాయ్ వాళ్ళ ఇంటికి పోతే చూద్దామని పోయినాము, పోతే అక్కడ గిట్లా నరేష్ వచ్చిండు, నరేష్ వచ్చిన వాళ్ళే ఆయన నాతో మాట్లాడినాక గిట్లా లేనిపోని అనుమానం పెట్టి నన్ను కొట్టుకుంటే తీసుకొని వచ్చిండు అని ఫోన్ చేసి చెప్పింది. ఆ రోజు అలా బాబాయ్ కూడా ఆ రోజు 3 నెలలు అప్పుడు పంచాయతీ పోలీసు ఉన్నప్పుడు కూడా మరి వచ్చి అలా వాళ్ళ బిడ్డకు సపోర్ట్ చేసింది కదా బాగా. మరి మొన్న మీరు మంచిగా ఉండని చెప్పి నా బిడ్డ మీద అనుమానం పెట్టిన అన్నాడు. మరి ఆన పెళ్ళని కూడా ఆడే ఇప్పుడు నరేష్ అన్నటోడే ఆయన దగ్గర 1 hour చేసినాము అంతటి ఎందుకు మాట్లాడని చెప్పి ఆడ కూడా కొట్టిండు. అసలు అప్పుడు అంతటి ఎందుకు మాట్లాడు, ఆ ఇంటికి ఎందుకు పిలిచి ఇప్పుడు వీళ్ళందరికీ కూడా పెట్టించాడు. మన కనీసం చనిపోయినా కూడా కనీసం రాలేదు, చూడడానికి కూడా రాలేదు వాళ్ళ పిన్ని. అది ఏం లేదన్న వాళ్ళు ఖచ్చితంగా ఇన్ని ఏదన్నా ఒకటి చేసి వీళ్ళు వాళ్ళే చెప్పిండ్రు వాళ్ళే కంపల్సరిగా వాళ్ళు పెట్టే చార్చరు అది అన్న మాటలు వాళ్ళ అవ్వ మెయిన్ వాళ్ళ అమ్మ వాళ్ళ దాని బిడ్డ వాళ్ళ పిన్ని ఇద్దరు పిన్నీలు వాళ్ళ అమ్మ ఇది వీళ్ళు ముగ్గురు టార్చర్. నువ్వు ఎందుకు ఆడికి వీడు ఉండొచ్చు కదా, కరిమార్లు ఎందుకు పని చేసుడు, ఈ కరిమారకు అవసరం లేదు, పని చేసిన అవసరం లేదు, ఈయనే ఉండు అని చెప్పి వాళ్ళకు వీళ్ళ బిడ్డ పెళ్ళైన కాంచెల్లి వాళ్ళకి డబ్బులకు ఇబ్బంది అయ్యి నా బిడ్డ ఇన్నే ఉండాలి, నాకు దొంగతనంగా 1000 ఇస్తుంది, 500 ఇస్తుంది, పైసలు ఇస్తుంది, జీతం వచ్చిన పైసలు నాకు ఇస్తా అని చెప్పి నా తమ్ముని కావాలని దూరం చేసింది ఓన్లీ వాళ్ళ అమ్మ వాళ్ళ పిన్ని వాళ్ళిద్దరు పిన్నిలు. వాళ్ళు చెప్పిన వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని వాడిని దూరం చేసుకున్నది మెయిన్ గా చేసింది వీళ్ళ తల్లిదండ్రులే. ఈ రోజు వాళ్ళ బిడ్డ వాళ్ళ దగ్గర ఉంది, మరి మీ తమ్ముడు మీ దగ్గర లేదు. మా తమ్ముడు వెళ్ళిపోయింది అన్న, కాలిపోయింది. మేము ఎంతో అనుకున్నాం మా అక్క బిడ్డ కదా సంతోషంగా ఉంటది అనుకున్నాం కానీ ఈ రోజు గిట్లా ఇలాంటిది ఈ రోజు అత్త అని చెప్పి అనుకోలేదు అన్న మేము. ఎందుకంటే మా తమ్ముడేదో కదా అందరు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు, మా దగ్గర వాళ్ళు ఉన్నారు కదా మంచిగా ఉన్నారు కదా అని అనుకున్నాను కానీ ఈ రోజు అత్త అనుకోలేదు. యూట్యూబ్ ఛానల్ అమ్ముకున్నాడు ఆయన, ఎంతో ఫేమస్ అయ్యిండు. యూట్యూబ్ ఛానల్ కూడా అమ్మిపిచ్చి బాగా ఫేమస్ క్యాండిడేట్, బాగా వీడియోలు కూడా బాగా యూట్యూబ్ ఛానల్ కూడా అమ్మిపిచ్చిరు. నీ దగ్గర పైసలు లేవు, ఆడిదాన్ని నేను పోతాన్న పనికి నువ్వు మోగోని ఇంట్లో అంటాను, వాడిదాన్ని ఎక్కనానుడు. ఇది అట్లనే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ అమ్మిన డబ్బులు మీకేమైనా ఇవ్వడం జరిగింది? మాకు తెలియదు అసలు అమ్మిన విషయం కూడా లేదు. మాకు మొన్న మా తమ్ముడు మన జాతరలకు వచ్చినప్పుడు చెప్పింది, చెప్పింది ఆ ప్రెగ్నెన్సీ అయిందట, ప్రెగ్నెన్సీ కూడా తీపించుకున్నది. మొన్న జాతరలో అక్కడ వెమ్లవాడలో కూడా సంతాన పూజ చేపిస్తే సంతాన పూజ ఎందుకని చెప్పి ఆమె ప్రెగ్నెంట్ అయితే ప్రెగ్నెంట్ తీపించుకున్నదట, తీపిమన్నదట. అయితే ఈ అయిపోయినాక మళ్ళా తర్వాత కూడా మనకు పిల్లలు కావాలనే, మనకు మళ్ళీ పిల్లలు అయితే మనం జాతరలు పోతాం, నువ్వు కన్సీవ్ అయితే పోరాదు మనం పోదాం జాతరలు అంటే ఇక నువ్వు ఊకే పిల్లలు అంటాను. సంతాన పూజ మన కొత్త పెళ్ళైన వాళ్ళకి అన్న వెంబడి అక్కడ బ్రహ్మముడేసి తానం చేపియరా, అట్లా చేపిస్తే నాకు ఈ పూజ ఎందుకు, నాకు ఈ పూజ అవసరం, మీరు ఊకే బొట్లు పెడతారు, బొట్లు ఎందుకు ఊకే పోషమ్మ లెక్క బొట్లు పెడతారు మీరు అని అనుడు. అక్కడ కూడా గొడవ పెట్టుకున్నాడు, ఆడ గొడవ పెట్టుకున్నది. ఆయనకేమో పిల్లలు కావాలని ఉండే. ఒక 2 రోజులు డేటు ముందు వెనక అయ్యేసరికి మరి గోళీలు వేసుకున్నదా తెలియదు, అది ఎట్లా అయిందా కూడా తెలియదు, పోయిందాట. అట్లా కూడా చేసింది ఈమె. అంటే ఈమెకి అంటే పెళ్లి ఎందుకు చేసుకుంది లవ్ చేసి? మీకు ఏం డౌట్లు వస్తున్నాయి ఇప్పుడు? నిజంగా వీళ్ళే కలిసి అనుకుంటున్నారా? కలిసి అన్న కలిసే వాడిని బాగా టార్చర్ పెట్టిండు. ఇప్పుడు మేమేమో ఒక 250 కిలోమీటర్ దూరం ఇక్కడ, మాకు అక్కడ జరిగింది తెలియదు ఏం తెలియదు. వీళ్ళ తల్లిదండ్రులు ఊకే అక్కడ పక్కన ఇల్లు ఒక 2 ఇల్లు దాటిందంటే ఇంకా రూమ్ కి రాయి ఆ కథ మెల్లుడు వాడిని ఊకే టార్చర్ చేస్తారు. ఏం పనికి పోతలేవు, నువ్వేం చేస్తాను, అసలు నువ్వు పని చేస్తావా చెయ్యవా, నా బిడ్డని ఇన్ని ఉండి నువ్వు కరిమారాకి ఎందుకు ఓడు, ఇవన్నీ టార్చర్ బాగా అనిపించిండు అన్న. ఇప్పుడు నేను ఒక మొగోడు ఒక మాట పెళ్ళని అంటాడు, పెళ్ళం అన్నప్పుడు ఏం చేయాలి, నోరు మూసుకొని సపరేట్గా ఉండాలి. ఆ మాటకు అంటే నీ అమ్మ అంటే నీ అమ్మ ఇవే మాటలు ఊకే. కనీసం మా ఇంటికి వచ్చినప్పుడు కూడా కనీసం ఒక 2 రోజులు కూడా నవ్వుకుంటా కనీసం తెల్లరైందంటే 2 రోజులు అయిందంటే మనం పోదన్న డ్యూటీ పోతుంది నేను వెళ్ళిపోవాలని చెప్పి వాడిని తీసుకొని వెళ్ళిందన్న. నైట్ చీకట్లో కూడా మోషన్స్ అయినా కూడా మనం విడిచిపెట్టకుండా కదా హైదరాబాద్ తీసుకెళ్ళిందో అని. మా తమ్ముని కావాలని అన్న వాళ్ళ కేవలం అంటే మీ డౌట్ లేదు ఆమెకు ఆల్రెడీ మీ తమ్మునితో పాటు ఇంకెవరన్నా ఉంచుకుంది అనుకుంటున్నారా? నాదొక డౌట్ అన్నయ్య,
పోయిన రోజు సరే 9:30 10:30కి వచ్చినావు. ఆయన ఉన్నాడు అయిపోయింది. పోయిన 3 గంటలు అవుతుంది. 12కి నువ్వు వచ్చి డోర్ కొట్టినావు. అమ్మ వాళ్ళు తమ్ముడు అన్న వీళ్ళు అంత తొందర ఎక్కడికి వచ్చిర్రు? వాళ్ళని ఏ పాటో కిందనే ఉంచింది. లొల్లు పెట్టుకున్నారు కదా వీళ్ళు. మరి మళ్ళా తర్వాత వీళ్ళు గంత దూరం వాళ్ళు నాకు తెలిసి మా ఇల్లు ఉన్నంత దూరంలో వాళ్ళ అమ్మోళ్ళు ఉంటారు. నువ్వు గంత తొందరనే వాళ్ళను ఎట్లా పిలుచుకొచ్చినావు? కిందికి దిగిన వెంటనే వాళ్ళందరు పైకి వచ్చిర్రు. కిందికి దిగినవు కథం వాళ్ళు వచ్చిర్రు. గంత తొందర వాళ్ళు ఎట్లా వచ్చిర్రు? ఇది ఒక్కటి అర్థమైతే లేదు. మరి ఒకవేళ అనుకున్నది కదా మళ్ళీ ఏమన్నా కొడతాడా, చేత్త వీళ్ళని తీసుకొచ్చి నేను కొట్టిపిత్తా అని అన్న ఇంటెన్షన్ తోటే వాళ్ళని ముందే రప్పించుకున్నది. కిందనే ఉంచింది. నన్ను ఏదన్నా వాళ్ళు అనుకున్నారు ఏదన్నా దెబ్బలు అట్లా ఇట్లా కొట్టేది ఉంటే ముందర నచ్చి వాళ్ళని అందుకుందాము అన్నట్టుగా వాళ్ళు చూసిరు. కానీ అక్కడికి అది అనుకున్నది అనుకోలేదు, అది భగవంతుని కేరక. కానీ ఆల్రెడీ చూసింది, డోర్ కొట్టింది. మీకు ఎప్పుడు ఫోన్ చేసిందమ్మా ఊరేసుకున్న తర్వాత? మాకు చెయ్యలేదు, మాకు ఫోన్ చేయలేదు, ఏది చెయ్యలేదు. 12:30 అవుతుంది. మా మామయ్య వచ్చిండు నా దగ్గరికి, నన్ను పిలుచుకున్నాడు. ఈయన కూడా చెప్పలే, ఈమెకి కూడా చెప్పలే. బుజ్జి ఇక రానన్నాడు. ఏంటిది మామయ్య అంటే ఏంటిది టెన్షన్ తోటి పోతాండు. ఇక ఇడిచిపెట్టిండు పోతాండు. ఏమైందన్న చింటుగాడు ఉరుకున్నాడట అన్నాడు. ఇక అందే నా పిల్లలను కూడా నేను ఇంటికి అన్న ఇడిచిపెట్టిన, వేరేటోళ్ళకి అప్ప చెప్పినాం, కథం పోయినాం. గట్లెట్లా వేసుకున్నాడు. ఏమైంది అంటే చెప్పుతలేడు. ఫోన్ల మీద ఫోన్లు మేము వేరే వాళ్ళకి ఎత్తాను. ఆమె చూసి డోర్ కొట్టినప్పుడు చనిపోయి ఉన్నాడు. అందరినీ తీసుకొని వచ్చినప్పుడు అయితే అత్తమామకు ఫోన్ చేయాలా లేదా? హాస్పిటల్ పోయేదాకా కూడా ఫోన్ చేయలేదు. ఫోనే రాలే. పక్కోళ్ళు మాకు ఫోన్ చేస్తేనే తెలిసింది. మాకు ఆమె ఫోన్ చేస్తే తెలియలే మీకు? మాకు తెలియదు, అది చెయ్యలే, ఫోన్ చేయలేదు. పక్కోళ్ళు చేస్తేనే తెలిసింది. పక్కోళ్ళు చేస్తేనే ఇప్పుడు ఏం న్యాయం కోరుకుంటున్నారు మీరు? పెద్ద మమ్మీని అందరికన్నా మా మరుదులు 6, మా కుటుంబం పెద్ద ఫ్యామిలీ. నేను అలా పెద్ద మమ్మీని. నా కొడుకు ఎట్లా న్యాయం జరిగిందో, నా కొడుకు మా నుంచి దూరం అయింది కాబట్టి దాన్ని కూడా ఏదన్నా ఒక శిక్ష అనుభవించాలి. మా కుటుంబం నుంచి మా కొడుకు ఎట్లా దూరం అయిందో అది కూడా అట్లా దూరం కావాలి. మాకు అన్యాయం జరిగింది. నా కొడుకు ఆత్మ కన్నా శాంతి ఉండాలి సార్, అంతే. మాకు దాన్ని అంతా ఘోరంగా చేసింది. ఏదన్నా ఒకటి న్యాయం చేయాలి మాకంతే. ఏం దొత్తలేదన్న. మీరు ఏదన్నా ఎంపీ చేసి దాన్ని ఏమి లేదు. ఆయన ఎట్లా అనుభవించిండు అది కూడా అట్లా అనుభవించాలి. అంతే, జైల్లోనే ఉండాలి. అది కేసు పెట్టిరమ్మా? మీరు ఏమైనా కేసు పెట్టి మాకు టెన్షన్ లా ఏది అర్థం కాలేదన్న. అక్కడికి ఇక్కడికి లాంగ్ కదా, ఎవరు తిరగాలి అన్నట్టు కేసు పెట్టలేదు. నేను చూసుకుంటారా కొడుకు అద్దు తమ్మి, నేను కేసు పెడతారా అంటే అన్నయ్య అద్దు అంటాడు. ఎందు గురించి అద్దు అంటాను చెప్పంటే చెప్పలేదు. ఎందుకు దూరం అయిండు? వాళ్ళు కూడా దూరం అయ్యి మాకు ఏదన్నా ఒకటి. నా కొడుకు నాకు ఒక్కడే కొడుకు, ఆడబిడ్డలు లేరు. నా కొడుకు కేరళ చదువుకుంటాడు. వీళ్ళు 3 పెద్దోళ్ళు, కడమోళ్ళు చిన్నోళ్ళు ఉన్నారు. ఓ తమ్మునికి 2 నాకు ఒక్క కొడుకు, ఓ తమ్మునికి 1 6 కొడుకులు, 6 అన్నదమ్ములం. నేను మాకు మా అంటే మా ఒక్క కుటుంబం, మాకు పెద్ద కుటుంబం. కానీ మా ఇల్లు ఒక్క ఇల్లు. ఇంకా మా కుటుంబం రాలేదు. మా కుటుంబం 4 ఇండ్లు ఉన్నాయి. పెద్దదే కుటుంబం. మా కుటుంబం అంతా వెళ్తే వశం కాకుంటుంటది. కానీ ఇక భగవంతుని చేయాలి. నా కొడుకు నాకింత ఫోన్ చేసి చెప్పిన గాని అక్కడ మన బాపులు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు. బిడ్డ నువ్వు ఇట్లా ఎందుకు చేసుకుంటావు అద్దని చెప్పుదు నేను. కానీ మాకు ఒక్క ఫోన్ కూడా రాలే. కానీ నా కొడుకు చచ్చిపోయే మోపుకు అవన్నీ చూసే వరకు ఎంత హింసల పాలు చేసిందో, ఎంత సెల్లులు స్టేషన్ పోయి చేసి పోలీసు సెల్లులు కూడా ఇయ్యలేదు. వీళ్ళందరూ మాట్లాడిండ్రు, నేను ఇంతసేపు అనలేదు. నా అల్లుడు, నా తమ్ముని కొడుకు, నాకు అల్లుడు, నేను మేనత్తను, పెద్ద అత్తను. సరే ఆయన డోర్ పెట్టుకున్నాడు, లొల్లి పెట్టుకున్నాడు. ఆమె వెళ్ళిపోయింది, నా డోర్ పెట్టుకున్నాడు. ఆయన అక్కడ ఉన్నాడు, ఉరుకున్నాడు. పోలీసు వాళ్ళు వచ్చేదాకా డోర్ తీయద్దు. అవును, ఆ డోర్ అంటూ అది తీయద్దు. అది తీసిన వాళ్ళు ఎవరు? మాకు కావాలి.
ఎవరి కిందికి దించాలి? డోర్ తీసిన నిజంగా ఊరేసుకుంటే పోలీసు వాళ్ళు వచ్చి కిందికి దించాలి. అది నిక్షణ ఏదో ఏదో వేస్తారు. అది తీసిన వాళ్ళు ఎవరో అది ముందుకు రావాలి. నేనే తీసిన కిందేసింది అంటే నీ అవ్వనవకరి కాదాది. నువ్వు ఉరిపెట్టి కిందేసడానికి నువ్వు కింద వేయాలంటే కింద వేయద్దు. నువ్వేం చేసి అట్లా చేసినావు? మాకు ఒక్క డౌట్, వాడు కిందేసిన వాళ్ళు ఎవరు లగ్గది కావాలి. మీ అంటే ఎవరు పోలీసు వాళ్ళు పోక ముందుకే కిందికి దించేసారు. మరి ఇది ఎట్లా అయింది? ఎవరు తీసిండ్రు? ఈ ఉరి పెట్టుకున్నది ఎవరు చూసిండ్రు? ఇట్లా ఎవరు తీసిండ్రు అని అంటే నేనే తీసిందంట అందట. అది మరి నువ్వు తీసినట్టుగా మాకు సిసి కెమెరా ఉన్న దాంట్లో కనిపించాలి. నువ్వే ఉరి పెట్టుకున్నది లోపలికి వెళ్ళని ఎవరు తీసిండ్రు? తీసిపోయి ఉరి ఎవడు తీసి ఇట్లా కోచిందేసిండ్రు. సీసీ కెమెరా కంటిన్యూషన్ లేదా? లేదు, అది ఆడి కడిగేసిండ్రు. కట్ చేసిండ్రు. వెనకాల బాల్కనీ ఉంది, వెనకాల డోర్ తీసుకుని రావడానికి. నాకు తెలిసి మరి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఇట్లా మరి వాళ్ళ అన్నదమ్ములు ఇట్లా కొట్టి చేసి ఉరేసి బాల్కనీ ఆ పని కంపల్సరీ చేసిండు సార్. డౌట్ ఏంటిదంటే ఇప్పుడు కిందనే ఉన్నారు వాళ్ళ అన్నదమ్ములు, కిందనే ఉన్నారు వాళ్ళ అన్నదమ్ములు. అంత స్పాట్స్ ఎందుకు వచ్చిండు? ఈ బాల్కనీకి వెళ్ళి వాళ్ళని గురేసి ఆ బాల్కనీ దిగేసి ఉంది, నా దగ్గర ఉంది. ఆ కిందికి వెళ్ళి బాల్కనీకి వెళ్ళి కిందికి వెళ్ళి ఈ కిందికి వెళ్ళి వచ్చి వాళ్ళ చెల్లె పిలిచింది. నాటకం అంత ఎట్లా అంటే బాగా నాటకం ఆడిన వాళ్ళు. చచ్చిపోయినాక తీసుకుపోయి పోస్ట్ మార్టం కన్నా వారేసిండ్రు. గప్పుడు లబలబ మొత్తుకుంటే గప్పుడు పోయినాం. అసలు తీయద్దు పోలీసులు పోలీసోడు తీయద్దు. మరి పోలీసోడు ముట్టుకోవద్దు. మరి ఎందుకు తీసుకుపోయినావు పోలీసు దగ్గరికి? అప్పుడే ఎందుకు పోయింది జారా? అది ఇప్పిన వాళ్ళు ఇవ్వలు అంత సీక్రెట్ కావానే పోలీసు కట్టుకొని వచ్చి నువ్వు కిందేసి అక్కడికి తీసుకుపోయినావు. అంతమంది శవాలల్లా ఎందుకు వండబెట్టినావు? ఏ స్థాయి ఎవ్వరాడు అంత నీ శవాన్ని పట్టుకొని పోయి అందులో వారేసి మాకు శవాన్ని చూపెట్టడానికి ఇక్కడ ఉన్నది రమ్మని. మేము వచ్చేదాకా ఉండాలి ఆ రూమ్ లో శవం. ఆ రూముల నుంచి తీసిన వాళ్ళు ఎవరో మాకు అది కావాలి సార్. రూమ్ లోకి ఎవరు ఇచ్చారు అంటే మీ డౌట్ లేని అనుకుంటున్నా? మాకు అక్కడెక్కడి కట్ చేసేది ఎందుకు? ఆయన వేసుకున్నాడు ఉరి తీసినోడు కావాలి. తీసింది లేదా? సీసీ కెమెరా ఫుటేజ్ లేదు, అట్లా లేదు, అలా తీసినట్టుగా లేదు. లోపలికి వెళ్ళని తీసి ఆయనని కిందికి తీసి తీసుకుపోయిన వాళ్ళు ఎవరు? పోలీసు వాళ్ళకి చెప్పిన వాళ్ళు ఎవరు? పోలీసు వాళ్ళ దగ్గర శవం ఎందుకున్నది? పోలీసు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసిరా మీరు? మేము ఏడుచుడు మాకేం తోయలేదు సార్. బాన్సను మేము ఎక్కడే లేదు కదా సార్. మాకేది తప్పుడు చెట్టు మాట్లాడితే దొంగలు కాదు. మాకు ఇసోటి అంటే తెలియదు. నా తోడబుట్టిన వాళ్ళు 6 తమ్ములు, 3 అక్కయ్యలు. మాకు ఇసోటి ఈల వర్షం మా ఇళ్ళల్లో తెలియదు. నాకు 3 బిడ్డలు, 2 కొడుకులు. గిట్ల సంగతి దొంగలకి లంగలకి చేసుకొని ఉరి పెట్టుకుంటు మందు తాగుడు అన్నది మాకు 4-5 రోజులు అవుతుంది కదా. ఈ 5 రోజులలో ఎప్పుడన్నా అమ్మాయి గానీ వాళ్ళ పేరెంట్స్ గానీ ఫోన్ చేసే ప్రయత్నం చేశారు? ఫోన్ ఎవరు చేయలేదు అన్నయ్య, ఫోన్ చేయలేదు. ఒక మేమే పానం కొట్టుకొని ఫోన్ చేసినాం. మరి ఫోన్ చేస్తే ఏమంటది అని అంటే పోలీస్ టౌన్ లేచినాక పిల్లగాన్ని పోలీస్ టౌన్ లేచినాక శవాన్ని పంపించి మాకు మమ్మల్ని ఫోన్ చేసింది. అడిగితే నేను రాను అని అన్నదా? రాను అని అన్నది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆమెతో కూడా. అమ్మ, ఇప్పుడు మీరు అన్నట్టుగా కరెక్ట్ పాయింట్ మీరు క్వశ్చన్ చేసిర్రు. ఈడున్న వాళ్ళకి ఎవరికి అర్థం కాలేదు. ఏదైనా ఉరి పెట్టుకున్నా ఇంకోటైనా పంచకర్మ అనేది చేసేదాకా కిందికి దించే ప్రసక్తి ఉండదు. ఈ విషయాన్ని మీరు అక్కడే పెట్టి ఎందుకు క్వశ్చన్ చేయలేదు? అప్పుడు తోయలేదా? లేదా? మాకు తోయలే. మా తమ్ముడు ఒక్కడే అంది. నేను పోలే సార్. మాకు కట్టేదన్నా మాట్లాడతారా అని మేము వచ్చేదాకా ఎవ్వరు రానియలేదు. పొద్దు పొడవలే మేము పోయేసరికి ఆ అదుర్తం మీద మా చెట్టు అంతా కొడుకే చచ్చిపోయాయి. మేము ఏం అక్కడ ఏం ఆలోచన రాలేదు సార్ మాకు. ఇప్పుడు ఏమనుకుంటారమ్మా? ఆ అమ్మాయి ఏ ఆడబిడ్డది అయినా ఒకప్పుడు సంసారాలు, అమ్మమ్మలు, మా అవ్వలు, మీలాంటి వాళ్ళు మొగడు తాగుబోతూ తిరుగుబోతైనా నా మొగడు బతుకుండాలి, నేను ముండరాల్లా ఉండొద్దని సంసారాలు చేసేటోళ్ళు. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఇట్లాంటివి చూసినప్పుడు? మాకు డౌట్ ఏంటంటే వాళ్ళిద్దరు లొల్లి పెట్టుకున్నారు బరాబరే. చీర మొకాన కొట్టిపోయింది. ఇది కట్టుకోయా, నా చేతులు ఉన్నది గింతే, ఇది కట్టుకోమని ఇచ్చిండు. సరే ఇది నాకు అద్దెగా దీంతో రాని నువ్వు మొకాని చిరునవ్వు
నువ్వు పోయినవు కావచ్చు, నువ్వు ఏడుండి చూస్తావు. నా భర్త సత్తాండా బతుకుతాండా నేను కిటికీలోకి వెళ్ళి చూస్తాన్నా. చూసేది ఎక్కడిది? ఇంట్లో ఎవరిని తోలి పానం తీసుకుంటా నువ్వు కిటికీలోకి వెళ్ళి చూస్తాన్నావు. కిటికీలోకి వెళ్ళి చూసేది ఎక్కడిది నువ్వు? నేను కిటికీలోకి వెళ్ళి చూసినా సప్పుడు కూకున్నాడు, ఏమంటలేడు, ఏడుతాండు. ఇక నేను బతుకమ్మ ఆడబోయిందంటే గట్లెందుకు అవుతుంది బతుకమ్మ ఆడడం? నువ్వు మీదంతా మీనికి వెళ్ళి కిందికి ఎట్లా వచ్చింది, ఎవ్వరు వేసుకపోయింది, ఏ వేసుకపోయింది నాకు అదొక్కటి కావాలి. ఇదొక్క ముఖ్యానికి రెండే ముక్కలు సార్, మిమ్మల్ని మేము ఏం అడుగుతలేము. ఓకే, విన్నారు కదా. యాక్చువల్లీ రాజు అనే పర్సన్ పంచకర్మ చేసేదాకా పోలీస్ వాళ్ళు వచ్చి కిందికి దించేదాకా ముట్టుకోకూడదు. వీళ్ళు అసలు మా బాబు ఉరేసిర్రు అనేది వీళ్ళు చెప్పే మాటలు. ఎందుకంటే ఎవరు కిందికి దించిర్రు? సరే మేము వచ్చేదాకా ఎందుకు ఆగలేదు? సరే మా కొడుకు నిజంగానే ఉరేసుకుంటా అనుకుందాం అనుకుంటే ఎందుకు ఉరేసిన వాళ్ళు వీళ్ళెవరు? ఆ అమ్మాయి ఎందుకు కట్ చేసి కిందికి దించింది? దీన్ని మేము నమ్మలేకపోతున్నాము. ఈ విషయంలో ఎవరైతే తప్పు చేసిరో వాళ్ళకి 100% శిక్ష పడాలి అనేది వాళ్ళు కోరుకుంటున్నారు. ఇంకోటి, ఒకసారి వాళ్ళ మమ్మీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది చాలా డౌట్, మిస్టరీగా నేను ఆల్రెడీ వీడియో చేసిన. ఎందుకంటే కాకులు నేను చదువుకుంటున్నాను కాదురా కొడుకు.